అభియాన్ 2026లో భాగంగా ఇక్కడ ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి డిపార్ట్మెంట్ మొత్తం కూడా రంగంలో దిగి ప్రజల్ని అప్రమత్తం చేయడానికి కానివ్వండి, వాళ్ళకంటూ కొన్ని సూచనలు చేయడానికి ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తూనే ఉంటారు. ఈరోజు ఇక్కడ మనకి నాయుడు పంపు సర్కిల్ దగ్గర నుంచి ఎంజిఎం కూడల వరకు కూడా ఇక్కడ ర్యాలీని తీయడం జరుగుతుంది బైక్తో. ఇక్కడ ప్రస్తుతం మనతో సార్ వాళ్ళు ఉన్నారు. మరి నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎవ్రీ ఇయర్ మీరు రోడ్ సేఫ్టీకి సంబంధించి వారోత్సవాలు చేస్తున్నారు, లేకపోతే మనకి అన్ని పబ్లిక్ చెప్తున్నారు, కానీ ఎక్కడో ఒక చిన్న నిర్లక్ష్యం, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మీ తరపున ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇది ఎవ్రీ ఇయర్ చేస్తున్న ప్రోగ్రాంలో ఇది ఒక భాగమేనండి. కానీ పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం మా బాధ్యత. దాంట్లో ఆర్టీఏ వాళ్ళది, పోలీస్ డిపార్ట్మెంట్ది, రిమైనింగ్ డిపార్ట్మెంట్స్, రోడ్ సేఫ్టీ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ అది కూడా బాధ్యత ఉంది. ది సేమ్ టైం పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. దీనికి తగ్గట్టు హెల్మెట్స్, ఇప్పుడే మన ఆర్టీఏ ఆఫీసర్ గారు చెప్పినట్టు, బాలరెడ్డి గారు చెప్పినట్టు, హెల్మెట్ అనేది ఐఎస్ఐ నామ్స్, ఐఎస్ బిఏఎస్ స్టాండర్డ్స్ ఉన్న నామ్స్ ప్రకారం ఉండాల్సింది. ఏదో రోడ్డు పక్కన ఉన్న నామ్స్ లేని హెల్మెట్ కొనుక్కోవడము, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద అమ్మేస్తున్నారు. వాళ్ళు కూడా తక్కువకు వస్తుందని కొనుక్కోవడం జరుగుతుంది. 200, 300 కదా అని. అవునమ్మా, మనము ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎన్నో రకాలుగా అమౌంట్ని స్పెండ్ చేస్తున్న టైంలో ఫస్ట్ మన సేఫ్టీకి సంబంధించిన హెల్మెట్ అనేది టూ వీలర్ జర్నీ చేసేటప్పుడు అది ఎంత ఇంపార్టెంట్, దాన్ని ఎలాగ కొనుక్కోవాలి, ఏ స్టాండర్డ్ ఉన్న హెల్మెట్ కొనుక్కోవాలని యూట్యూబ్లో, మీరు ఈ కాలం జనరేషన్ అంటే యూట్యూబ్ చూస్తున్నారు. యూట్యూబ్లోని ఎన్నో మంచి ఇవి కూడా మనకు వస్తున్నాయి. దాన్ని ఫాలో అయ్యి ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్కి ఏమి ఎక్విప్మెంట్ కావాలి, హెల్మెట్ ఎలా, అలాగే రోడ్లో జర్నీ చేసేటప్పుడు డ్రైవింగ్ ఎలా ఉండాలి, ఇవన్నిటి మీద అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. దానికి తోడు మనకు రోడ్లో కూడా కొంత వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నట్లు మనకు ఉండవు. మనం జనసాంద్రత ఎక్కువ, మన రోడ్స్ కూడా విడ్త్ చాలా తక్కువ, వెహికల్ స్పీడ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక వెహికల్ని తప్పించబోయి ఇంకొక వెహికల్ సైడ్కి వెళ్తున్నప్పుడు డివైడర్లు కొట్టుకుంటున్నది, తర్వాత వేరే రోల్ అయ్యి పక్కన కూడా జర్నీ చేస్తున్న వెహికల్ మీద కూడా పడుతున్నాయి. ఇలా ఒకటి కాదు, మీరు రోజు చూపిస్తున్నారు టీవీలో, మీరే యూట్యూబ్ ఛానల్స్, అలాగే నేషనల్ మీడియా, స్టేట్ మీడియాస్ అన్నీ కూడా చూపిస్తున్నాయి. బట్ ఫైనల్గా రిజల్ట్స్ ఏమో దాన్ని తగ్గడం లేదు, క్యాజువాలిటీ ఏమో పెరుగుతూ ఉంది. దీనివల్ల ఇది అందరూ ఆలోచించుకోవాల్సిన సమయం అమ్మ. దీంట్లో ఒక పోలీసు, లేకపోతే ఆర్టీఏగానో, గవర్నమెంట్, అందరి పాత్ర ఉంది. డిపార్ట్మెంట్స్ వాళ్ళ బాధ్యతగా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పబ్లిక్ కూడా మారాలి. పిల్లలకి, యూత్ మరీ ముఖ్యంగా టూ వీలర్స్ ఎలాగంటే వితౌట్ ప్రికాషన్స్ తీసుకోకుండా స్పీడ్ జర్నీ చేయడము, హెల్మెట్ లేకుండా పోవడము, ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్ కూడా ఎక్కువైపోయింది సార్ ఈ మధ్య కాలంలో. కొద్దీ ఎక్కువ చేస్తున్నారు యూత్ కూడా. ఇది కాలేజెస్ నుంచే, స్కూల్స్ నుంచి అన్ని అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు, అలాగే స్కూల్స్లో టీచర్సు, కాలేజెస్లో లెక్చరర్సు, ఏ ఏరియాలో ఆ ఏరియాలో సివిక్ సెన్స్ ప్రతిదీ కూడా డెవలప్ చేయకపోతే ఇది సిస్టమ్ ఇంక ఎలాగ మైకులు పట్టుకొని చెప్పడం వరకే అవుతుంది, కానీ గ్రౌండ్ రియాలిటీలో ఉండడం లేదు. అంటే మీరు ప్రతి దగ్గర అవేర్నెస్ చేయగలుగుతారు సార్, కానీ ఎవ్రీ టైం ఇక్కడ మనకి యాక్సిడెంట్ అయ్యే ప్రతి సిచ్యువేషన్లో మీరు ఉండలేరు కదా. అంటే పబ్లిక్ ఎక్కువ ఉంది, మీ స్టాఫ్ సరిపడా ఉండాలి కదా. స్టాఫ్ పక్కా ఉంటుంది. డిపార్ట్మెంట్ దానికి తగ్గట్టు సీనియర్ ఆఫీసర్స్ దాని స్కేల్ ప్రకారం చేస్తూనే ఉంటారు. బట్ స్టాఫ్ చేసే పని స్టాఫ్ చేస్తున్నారండి. బట్ అసలైన వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేయలేక ఈ ప్రాబ్లం అవుతుంది. మన ఏసీపీ గారు కూడా వచ్చారు. ఏసీపీ గారిని కూడా మనం ఆయన ఇది కూడా తీసుకుందాం అన్న. సార్ నమస్తే సార్. మీ అంటే ఇందులో భాగంగా అవేర్నెస్ చేస్తున్నారు, స్టూడెంట్స్కి మీరు సదస్సులు పెడుతున్నారు. ఎన్ని చేసినా కానీ ఒక నిర్లక్ష్యం కనపడుతుంది. సార్తో కూడా ఇప్పుడే మాట్లాడినాం. ట్రిపుల్ రైడ్ కానివ్వండి, హెల్మెట్ లేకుండా కానివ్వండి, లేకపోతే ఓవర్ స్పీడ్ వెళ్ళడం కానివ్వండి, లేకపోతే ఈ మధ్య కాలంలో మనం చూసుకుని నిన్న కూడా జరిగింది. జెప్టో యాప్కి సంబంధించి 10 minutesలో వెళ్ళాలన్న ఇదిలో బస్సు కింద పడిపోయి యువకుడు చనిపోయాడు. ఇలాంటి వాటి మీద మీ తరపున ఏం చెప్తారు? పబ్లిక్లో మ్యాక్సిమం అవేర్నెస్ తీసుకొస్తున్నామా, కానీ వాళ్ళలో మార్పు రావాలి. పోలీస్ పరంగా మనం అన్ని ఈ ఛాలెంజ్ చేస్తున్నాం, డీడీలు చేస్తున్నాం, అన్నీ కూడా మనం, తర్వాత డివైడర్స్ అన్నీ చేస్తున్నాం. అయినా కూడా ప్రజల్లో మార్పు రానంతసేపు ఈ యొక్క ప్రమాదాలు అయితే మనం అరికట్టలేం. రోడ్డు కానీ తర్వాత అన్నీ కూడా మనం చేస్తూనే ఉన్నాం. ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా కూడా చూస్తున్నాం. పబ్లిక్ కాలేజీలల్లో, తర్వాత అన్నిళ్ళల్లో, స్కూల్స్లల్లో,
తర్వాత పబ్లిక్లో కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తాం. చాలా మటుకు కూడా మా పోలీస్ శాఖ తరపు నుంచి మ్యాక్సిమం అవగాహన సదస్సులు పెట్టి దాంట్లో మోటివేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే సార్ పేరెంట్స్ పిల్లలకి మైనర్లను కూడా చూడకుండా బైక్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా బండ్లు నడపడం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. దాని గురించి పేరెంట్స్కి మీరేం చెప్తారు? పేరెంట్స్కి ఏంటంటే నా యొక్క విన్నపం పోలీస్ శాఖ తరఫున దయచేసి మీ పిల్లలకు మీరు అండర్ ఏజ్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు. ఒకవేళ వాహనాలు ఇచ్చిన ఎడల ఆ యొక్క వాహనం ఒకవేళ ప్రమాదానికి గురైతే ఆ యొక్క బండి ఎవరి మీద ఉందో ఆ ఓనర్ మీద కూడా మనం కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా మట్టుకు కూడా మనం మైనర్ వాళ్ళని మనం వెహికల్స్ పట్టుకొని తల్లిదండ్రులు పిలిపించి మనం వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసి చెప్పడం జరుగుతుందమ్మా. సాధ్యంత వరకు కూడా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క ప్రమాదాలను మనం అరికట్టవచ్చు అని చెప్పేసి మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సెస్ కానీ హెవీ వెహికల్స్ అనేది సిటీలోకి వచ్చినా సరే మనకి రష్ ఎక్కువ ఉన్నా కానీ ఓవర్ స్పీడ్ వెళ్ళడం వాళ్ళకి స్పాట్లో కూడా చాలా వరకు జరుగుతున్నాయి. మాకు చెప్తున్నారు కానీ మనం చెప్పినా అది వాళ్ళు పట్టించుకోవట్లేదు. మీ తరపున వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం ఉన్నది. సాధ్యంత వరకు మన ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అయితే 100% మనం చేస్తూ ఉన్నాం. మ్యాక్సిమం దాన్ని కంట్రోల్ చేస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తారు సార్ అందరికీ, వరంగల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, వీడియో చూసే వాళ్ళందరికీ? అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నా యొక్క మనవి ఏంటంటే ప్రమాదాల బారిన పడకుండా కుటుంబాలు విషాదానికి కావద్దు. ఎవరైనా కూడా జాగ్రత్తగా బయటికి వెళ్ళేటప్పుడు వాహనాలను తన యొక్క లైసెన్స్ ద్వారా తర్వాత 18 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఇవ్వాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకు మోటివేట్ చేయాలి. ఎందుకంటే చాలా మటు కూడా పిల్లలు యువత కూడా గాంజాయి కానీ మందు కొన్ని అలవాటు పడిపోయి వాళ్ళు అతివేగంతో ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి అటువంటి పిల్లలను కూడా ఐడెంటిఫై చేసి సాధ్యంత వరకు మనము అవేర్నెస్ తీసుకొస్తాం. థ్యాంక్ యూ. విన్నారు కదా, ప్రజల్లో అవగాహన రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ముఖ్యంగా మనకి ఎంత పోలీసు వాళ్ళు కానివ్వండి, ఆర్టీఏ వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినప్పటికీ పబ్లిక్లో అనేది మార్పు రావాలి. ఈ ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, త్రిబుల్ రైడింగ్ కానివ్వండి, హెల్మెట్ లేకుండా కానివ్వండి, ఇలాంటి ఎన్నో కూడా మనకి వెహికల్స్ అనేది క్రాస్ చేసేసి ఓవర్ స్పీడ్ వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక్కసారి మీ కుటుంబాన్ని గుర్తు చేసుకోండి. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పిల్లలకి జాగ్రత్త చెప్పండి అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్ టీవీకి కీప్ వాచింగ్.